వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం జరుగుతుంది. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాలేదు. 50 రోజులైనా అమెరికా ఇరాన్ లొంగలేదు. దీంతో అకారణంగా యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ పరువు హార్మోజ్ లో కలిసేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం నుంచి ఎలా బయటపడాలో తెలియక తంటాలు పడుతున్నాడు ట్రంప్. భారత్ చైనాపై అక్కసు వెలగక్కారు. యుద్ధం గెలవడం చేతగాక కొవ్వెక్కిన మాటలు మాట్లాడాడు. భారతీయులు చైనీయులు ల్యాప్టాప్ పట్టుకుని అమెరికా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశాలను నరక కూపాలుగా పిలిచిన రేడియో వ్యాఖ్యాత పోస్ట్ ను రీపోస్ట్ చేసి వలసదారులపై అసహనం చూపారు. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ పౌరసత్వ నిబంధన మార్చలేని పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఊసర వెళ్లి కంటే వేగంగా ట్రంప్ తన మాటలను మార్వగలరు. ఉదయమే భారత్ పై విషయం వెళ్లగక్కుతూ అవమానించేలా మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ వలసల విషయంలో భారత్ పై మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్ ని నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైకేల్ జావేజ్ రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో షేర్ చేశారు. ఇండియా చైనా దేశాలను నరక కూపాలుగా అభివర్ణిస్తూ ఈ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్ట ప్రకారం వాళ్ళు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సవేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులపై సావేజ్ మరింత విషయం చిమ్మారు. వారిని ల్యాప్టాప్లు పట్టుకుని గ్యాంగ్స్టర్లను పిలుస్తూ అమెరికా జెండాను వారు తక్కువ చేసి చూస్తున్నారని విమర్శించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలో శ్వేత జాతీయులకు ఉద్యోగాలు రాకుండా ఈ ఆసియా నిపుణులు అడ్డుకుంటున్నారని, మొత్తం అంతర్గత వ్యవస్థలను వీరే నడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరు మాఫియా కంటే ఎక్కువ నష్టం చేస్తున్నారంటూ అత్యంత హేయమైన పదజాలాన్ని ఉపయోగించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఇక్కడ జన్మించిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుంది. అయితే విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్ లేని కాలంలో రాసిన ఈ రాజ్యాంగం ప్రస్తుత కాలానికి సరిపడదని ట్రంప్ వాదిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి చట్టం లేదని ఆయన అంటున్నప్పటికీ వాస్తవానికి కెనడా, మెక్సికో సహా సుమారు 36 దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ట్రంప్ వర్సెస్ బార్బారా కేసులో తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే అమెరికా తన గౌరవాన్ని కోల్పోతుందని ట్రంప్ హెచ్చరించారు. మిత్రదేశంగా చెప్పుకునే భారత్ ని ఇలా బహిరంగంగా కించపరిచేలా ఉన్న పోస్టును స్వయంగా దేశాధ్యక్షుడే షేర్ చేయడంపై ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రూత్ సోషల్ లో తాను చేసిన రీపోస్ట్ వివాదాస్పదం కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నష్ట నివారణ చర్యలకు దిగారు. డ్యామేజ్ ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. భారత్ చాలా గొప్ప దేశమని ప్రశంసించారు. ఆ దేశానికి తన మంచి మిత్రుడు నాయకత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. భారత్ పై మోదీ ప్రశంసల వర్షం కురిపించినట్లు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ అధికారుల ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇండియా గ్రేట్ కంట్రీ అంటూ ట్రంప్ ఎక్కడా ఎప్పుడు వ్యాఖ్యానించారో మాత్రం స్పష్టం చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధానికి కారణమైన అమెరికాను ఇరాన్ ట్రోల్ చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా వేస్తున్న ప్రతి అడుగుకి కౌంటర్ ఇస్తుంది. అందులో భాగంగా భారత్ పై విషం కక్కిన సావేజ్ ని దానిని రీపోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ కి కౌంటర్ ఇచ్చింది. భారత్ అంటే నాగరికతకు పుట్టినిల్లని హైదరాబాద్ లోని ఇరాన్ కన్సల్టెంట్ వ్యాఖ్యానించింది. భారత్ చైనాలను నరకంతో పోలుస్తూ సావేజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్ మహోన్నత నాగరికతకు పుట్టినిల్లు, ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని ఒక యుద్ధ నేరస్తుడైన అధ్యక్షుడు చెప్పడమే అసలైన నరకమని ట్రంప్ ను ఉద్దేశించి విమర్శించింది. ట్రంప్ రిపోస్ట్ చేయడం అవగాహనారాహిత్యం, అసంబద్ధమని భారత్ వ్యాఖ్యానించింది. రెండు దేశాల సంబంధాలను ఈ వ్యాఖ్యలు ప్రతిబింబించడం లేదంది. ఏదేమైనా ట్రంప్ వ్యాఖ్యలను ప్రతి భారతీయుడు ఖండించాల్సిందే. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.